ప్రైజ్ ద లార్డ్. దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నానదిన ప్రార్థనలో జ్ఞాపకము చేసుకుంటున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మన విశ్వాసాన్ని బలపరుచుకునే మాటలుగా కొన్ని మాటలు మాట్లాడుకుందాము. క్రైస్తవ బిడ్డలుగా ఉన్నాము. నిజ దేవుణ్ణి సేవించి అనుదినము ముమ్మారు ప్రార్థన చేసే బిడ్డలుగా ఉన్నాము గనుక ప్రతిరోజు మనకి ఇలాంటి విశ్వాసమైన మాటలు ఎంతో అవసరమై ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవిత విధానంలో మనము రోజువారీ జీవితంలో మనకు జరిగే కొన్ని సన్నివేశాలు, కొన్ని సమయ సందర్భాలను బట్టి మనం ఎలా ఉన్నాము అనే దాని గురించి కొన్ని మాట్లాడుకుందాము. ఎందుకంటే విశ్వాసులం, దేవుని బిడ్డలం, అనుదినము దేవుణ్ణి స్తుతించే వారంగా ఉన్నాము. దేవుని నామాన్ని మహిమపరచాలని, దేవునికి ఘనత తెచ్చే బిడలుగా ఉండాలని మనం ఎంతో నిజ జీవితంలో ప్రయాసపడుతూ ఉన్నాము. నిజమే ప్రియ సహోదరి సహోదరుడా, మరి ఎక్కడ దేవుణ్ణి ఆయాసపరచకుండా ప్రతిరోజు నా జీవిత విధానము దేవునికి యథార్థంగా ఉండాలని ప్రయత్నిస్తూ ఉంటాము. అలాంటి జీవితం కొరకు ప్రయాసపడుతూ ఉంటాము. నిజమే, ప్రతి ఒక్క విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు కూడా ఆ రీతిగానే జీవిస్తూ ఉన్నాము. దేవునిలో ఎదిగే వారంగా ఉంటున్నాము. ఎన్నో సమయ సందర్భాల్లో కొన్ని ఆశలు కానీ, లోకానుసరమైన ఆశలు, లోకానుసరమైన నడవడికను కూడా మార్చుకొని దేవునికి దగ్గరగా జీవిస్తూ ఉన్నాము. దినదినము మన పాపములను కడిగి వేసుకొని పాపక్షమాపణ కోరుతూ మరి అదే దేవుని మార్గంలో దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలని మనము ప్రయాసపడుతూ ఉంటున్నాము. విశ్వాసులంగా మనం చేసేది అదే. ఇతరుల గురించి ప్రార్థన చేసే వారంగా ఉంటున్నాము. మరి కొందరికైనా దేవుని మాటలు వినిపించాలని పాటల రూపంలో కానీ, విశ్వాసమైన మాటల రూపంలో కానీ, బైబిల్ చదవటంలో కానీ, ఇతరులకు కొన్ని మంచి మాటలు చెప్పే విధంగా దేవుని పాత్రగా వాడబడాలని ప్రయాసపడుతూ ఉంటాము. నిజమే ప్రియ సహోదరి సహోదరుడా, క్రైస్తవులు చేసే పని అదే. నిత్య రాజ్యానికి వారసులు కావాలని, మన కుటుంబం అంతా నిత్య రాజ్యంలో ఉండాలని, కొందరినైనా ఈ లోకం నుండి, పాపం నుండి రక్షించాలని ప్రయాసపడుతూ ఉంటాము. అందువల్ల మనం దేవుని బిడ్డలంగా పిలువబడుతూ ఉన్నాము. ప్రియ సహోదరి సహోదరుడా, నిజమే క్రైస్తవులలో కొందరు, అందరి గురించి నేను చెప్పడం లేదు, అందరూ గొప్పవారే, అందరూ గొప్ప విశ్వాసులే. ఎన్ని మారులు పడిపోయినా కూడా దేవుడు లేపుతూనే ఉన్నాడు. ఆయన మార్గంలో నడిపిస్తూ ఉన్నాడు. ఆయన హక్కున చేర్చుకుంటూనే ఉన్నాడు. లోకంలో పాపంలో అనేక మారులు పడిపోతున్నప్పటికీ మరలా గద్దించి సరైన మార్గంలో దేవుడు మనల్ని నడిపిస్తూ, మన జీవిత విధానాన్ని మార్చివేస్తూ, మన కుటుంబాల్లో నెమ్మది కలిగిస్తూ ఉన్న దేవాది దేవునికి మన జీవితము సరిపోదు. ఆయన్ని స్తుతించుటకు, ఆయన్ని కొనియాడుటకు మన బ్రతుకు, మన ఆయుష్ ఏమాత్రమూ సరిపోదు. గనుక ఇంకా దేవునిలో బలంగా వాడబడాలని ఒక ఆశ కలిగి, కొన్ని మాటలైనా విశ్వాసులు వినాలని ఒక ఆశ కలిగి, ఇంకా నేను దేవునిలో బలంగా వాడబడాలని ఒక ఆశ కలిగి, దేవునిపై నేను ఏ రీతిగా విశ్వాసమైన మాటలు, అనేక సార్లు విశ్వాసాన్ని బలపరిచేకునే మాటలుగా మీ ముందుకు వస్తున్నాను. ప్రార్థన గురించి, విశ్వాసాన్ని గురించి చెబుతూ ఉన్నాను. వినేవారికి అనుకోవచ్చు, ప్రతిసారి ప్రార్థన ప్రార్థన అని చెప్తున్నారు, మాకు తెలుసు కదా ప్రార్థన చేయటం, మాకు తెలుసు కదా దేవునిలో విశ్వాసంగా ఉండడం అంటున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, క్రైస్తవ బిడ్డలకి తెలుసు, పరిశుద్ధత తెలుసు, పవిత్రత తెలుసు, విశ్వాసము తెలుసు. అయినా సరే ఎంత గొప్ప విశ్వాసులైనా ఏదో ఒక సమయంలో పొరపాటులు చేస్తూ ఉంటాము, పడిపోతూ ఉంటాము. అలా ఉండొద్దు అని ఇంకా మనం ముచ్చటించుకొని దేవునిలో బలంగా ఉండాలని ఒక ఆశ. ప్రియ సహోదరి సహోదరుడా, మనము ఆడవారైనా సరే, మగవారైనా సరే విశ్వాసంలో ఉంటాము. మనకి కొన్ని చెప్పాలని అనుకుంటున్నాను. మనము ఆడవారమైనా, పిల్లలైనా, పెద్దలైనా, మనకి మొహం మీద ఏమైనా మచ్చలు వచ్చినప్పటికీ, మంగు లాంటి మచ్చలు వచ్చినా, మొటిమలు వచ్చినా, మన శరీరం ఎప్పుడైనా నల్లబడుతూ ఉన్నప్పుడు దాని కొరకు ఎంతో దిగులు పడుతూ ఉంటాము, ప్రయాసపడుతూ ఉంటాము. నేను ఎందుకు ఇలా అవుతున్నాను, నా ముఖం మీద మచ్చలు ఎందుకు వచ్చాయి, నా శరీరం ఎందుకు నలుపు వచ్చింది, నా శరీరం మీద ఈ పొడలు వస్తున్నాయి అని కంగారు పడిపోతూ ఉంటాము.
దాని కొరకు అనేకమైన ట్రీట్మెంట్లు చేయించుకుంటాము. ఎన్నో మరి ఆయింట్మెంట్లు గానీ, మెడిసిన్స్ కానీ వాడుతూ ఉంటాము. మన శరీరం అందంగా కనపడాలి. మన శరీరము నలుపు పడవద్దు. ఎర్రగా ఉన్నవారైతే నల్లగైతుందని ఎంతో చింతిస్తూ ఉంటారు. దాని కొరకు ఎంతో ఖర్చు పెడుతూ ఉంటారు. ఎన్నో హాస్పిటల్స్ తిరుగుతూ ఉంటారు. మరి అదే విధంగా మన ఇంటిలో వస్తువులు కానీ ప్రతిదీ శుభ్రం చేసుకోవటానికి మరి ఎంతో విలువగల మరి పరికరాలు తెచ్చుకుంటూ ఉంటాము. ఎన్నో వాష్‌రూమ్స్ కడగడానికి గానీ, ఫ్లోర్ క్లీనర్ గానీ, బట్టలకి మంచి సువాసన వచ్చేయి కానీ, మన శరీరానికి స్ప్రేలు గానీ, ఇంకా అసలు ఎన్ని రకాలు వాడుతూ ఉంటామంటే, మనం శుభ్రంగా ఉండాలి, మంచి సువాసన కలిగి ఉండాలి, మరి మన ఇల్లంతా మంచి స్మెల్ రావాలి, అందంగా ఉండాలి, మన మొహం కూడా అందంగా ఉండాలి, మనం ఇతరులకు కనపడ్డప్పుడు అందంగా కనపడాలని రకరకాల సమస్యలు, రకరకాల ఇబ్బందుల్లో నలిగిపోతూ ఉంటాం. ఆర్థికంగా బాధపడే బాధల కంటే మనకేమైనా అనారోగ్య సమస్యలొచ్చినా, మనకి జుట్టు రాలిపోతున్నా, జుట్టు తెల్లగైతున్నా, ఇలాంటి వాటి కొరకు కాస్ట్‌లీ కల్ల వస్తువులు ఎంత ఖర్చైనా దడవకుండా వాడుతున్నాము. మరి మన శరీరాన్ని ఇంతగా అలంకరించుకుంటున్నామో, మన ఇంటిని ఇంతగా అలంకరించుకుంటున్నామో, మరి ఈ సువాసన ఉండాలి, అనేకులు చూడాలి, నా ఇల్లు శుభ్రంగా ఉండాలి అని రకరకాల పరికరాలు ప్రతి దానికి వాడుతూ ఉంటాము. కానీ మన హృదయాన్ని మరి దేవుడు చూస్తున్నాడు గదా! ఇవన్నీ మనం చేస్తూ ఉన్నాము. ప్రతి మానవుడికి అవసరమే. ప్రతి మనిషికి అవసరమే ఆశ, ప్రేమ. మన శరీరాన్ని అందంగా చూయించుకోవాలని ఆశ ఉంటుంది, ప్రేమ ఉంటుంది. మన ఇంటిని శుభ్రపరచుకోవాలి, సువాసన గల ఇంటిగా అనేక రకరకాల పరికరాలు వాడుతూ ఉంటాము. కానీ హృదయాన్ని మరి మన హృదయం ఎలా ఉంది ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. మన హృదయం పరిశుద్ధంగా ఉందా? ఇవన్నీ చేస్తున్నాము, అలంకరించుకుంటున్నాము. మనకేదైనా వచ్చినప్పుడు భయపడుతూ, బాధపడుతూ, ఎన్నో మెడిసిన్స్ వాడుతూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నాము, అందాన్ని కాపాడుకుంటున్నాము, ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటున్నాము, ఇంట్లో అనేకమైన పరికరాలు కొనుక్కుంటున్నాము. కానీ హృదయం ఎలా ఉంది? ఒక్కసారి మనం మాట్లాడుకుందాం. విశ్వాసులంగా, క్రైస్తవ బిడ్డలంగా అనేకుల గురించి నేను చెప్పడం లేదు, కొందరి గురించే. అందులో నేను కూడా ఉండవచ్చు, ఉన్నాను కూడా. మీ ముందు నేను ఒప్పుకుంటున్నాను. మన హృదయం ఎలా ఉంది ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలా. దేవుడు మన హృదయాన్ని చూస్తున్నాడు కదా. మురికి పట్టి ఉన్నదా? ఇతరుల గురించి స్వార్థంతో ఉన్నామా? ఇతరుల గురించి అసూయతో ఉన్నామా? ఇతరుల గురించి తప్పుగా మాట్లాడుతున్నామా? మన హృదయంలో పాపాలు దాచుకొని ప్రార్థన చేస్తున్నామా? పాపక్షమాపణ లేకుండా దేవుని ముందు మన హృదయంలో పాపాలన్నీ ఒప్పుకొనకుండా హృదయంలో దాచిపెట్టుకొని ప్రార్థన చేస్తున్నావా? హృదయంలో పాపము నింపుకొని ఇతరుల ముందు మంచిగా కనిపిస్తున్నావా? ప్రియ సహోదరి, సహోదరుడా, జ్ఞాపకం చేసుకో. నీవైనా నేనైనా మన హృదయాన్ని కడుగుకోవాలి, మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి, మన హృదయాన్ని పవిత్రపరచుకోవాలా, మన హృదయం అనే ఆలయంలో దేవునికి నివాస స్థానముగా మార్చుకోవాలి. అట్టి జీవితం కలిగి ఉండాలా. ఏది ఏమైనా మన అందాన్ని చూసుకున్నప్పటికీ, మన ఇంటి బాగోగులు చూసుకుందాము, అయినా మన హృదయాన్ని ఇంకా పరిశుద్ధంగా ఉంచుకోవాలా. ఈ హృదయం దేవుడిచ్చిన హృదయం. ఈ హృదయం అనే ఆలయంలో దేవునికి స్థానం ఇచ్చే బిడ్డగా ఉండాలి. ప్రియ సహోదరి, సహోదరుడా, నేను ఇలా ఎందుకు చెప్తున్నానంటే ఒక్కసారి మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. క్రైస్తవ బిడ్డలం పిలువబడుతున్నాము, దేవునికి దగ్గరగా జీవించాలని ప్రయాసపడుతున్నాము, దేవుని నామాన్ని గణపరచాలా, దేవునికి మహిమ తేవాలని ఎంతో ప్రయాసపడుతున్నాము. ఎన్నో మార్చుకుంటున్నాము. మన అలవాట్లు, మన పొరపాట్లు ఒప్పుకుంటూ మన అలవాట్లు, జీవిత విధానాన్ని మార్చుకుంటున్నాము. మన హృదయంలో ఉన్న దాగి ఉన్న పాపాన్ని కడుక్కోవాలి. మన హృదయంలో ఉన్న మరి మురికిని కడిగేసుకోవాలి. పరిశుద్ధంగా, నీతిగా, యథార్థంగా మన హృదయం ఉండాలి. దేవుడు మన హృదయాన్ని పరిశీలిస్తున్నాడు కదా. ప్రియ సహోదరి, సహోదరుడా, హృదయం అనే ఆలయంలో దేవునికి నివాస స్థానంగా మార్చినప్పుడు నీవు దేవుని బిడ్డగా, పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకునే బిడ్డగా ఉంటావు. పరిశుద్ధాత్ముడు మనలో నివాసం చేయాలా. దేవుని ఆత్మను మన చుట్టూ సంచారం చేయాలా. ఈ బిడ్డ, నా బిడ్డ, పరిశుద్ధమైన బిడ్డ, ఈ హృదయంలో ఏ పాపము లేదు, ఏ రోత లేదు, ఏ చెడు లేదు, అంత మంచి ఉన్నది, పరిశుద్ధంగా దేవుని కొరకు ఆలయంగా మార్చుకుందని దేవుడు ఎంతో సంతోషపడుతూ ఉంటాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు నీవు నేను ఈ హృదయాన్ని శుద్ధి చేసుకుందామా? హృదయాన్ని కడుక్కుందామా? హృదయంలో ఉన్న పాపాన్ని, చెత్తని కడిగి వేసుకుందామా? ఈ హృదయంలో ఉన్న మురికిని కడిగి వేసుకుందామా? ప్రియ సహోదరి, సహోదరుడా, మనకేమైనా వచ్చిందంటే కంగారు పడిపోతుంటాము. మన ఇంటిలో ఏదైనా లేకపోతే అర్జెంటుగా వెళ్ళి తెచ్చుకుంటాము. ఎంత ఖర్చు అయినా దడము. కానీ మనల్ని సృష్టించిన దేవుడు, మన హృదయాన్ని, మన శరీర అవయవాలని సృజించిన దేవుడు, మరి ఆయన స్వరూపంతో మనల్ని సృజించుకున్నాడు కదా. తన స్వహస్తాలతో మనల్ని తయారు చేశాడు కదా.
మన నాసికారంధ్రంలో తన జీవవాయువు జీవాన్ని ఇచ్చాడు కదా. ప్రియ సహోదరి సహోదరుడా, మనము మన సొత్తు కాదు, దేవుని సొత్తు. ఆయన బిడ్డలము, ఆయన సృజించిన బిడ్డలము, ఆయన సృష్టికర్త, పరమ కుమ్మరి ఆయనే కదా. మరి ఆయన నివసించడానికి హృదయాన్ని శుద్ధి చేసుకుందామా? హృదయం అనే ఆలయంలో ఆయనకి నివాస స్థానంగా మలుచుకుందామా? ప్రియ సహోదరి సహోదరుడా, మన హృదయాన్ని శుద్ధి చేసుకుందాము. దినదినము హృదయాన్ని కడుగుదాము. ఈ హృదయంలో ఉన్న మురికి, చెత్త అన్నీ తీసివేసుకొని పరిశుద్ధంగా దేవునికి నివాస స్థానంగా మార్చుకుందాము. హృదయం అనే ఆలయంలో దేవుడు ఎల్లప్పుడూ నివసించాలా. హృదయం ఎల్లప్పుడూ స్తుతించాలా. హృదయం ఎల్లప్పుడూ స్వచ్ఛంగా పరిశుద్ధంగా ఉండాలా. ఎలాంటి కళ్ళ కపటం లేకుండా, ఎలాంటి మాయమచ్చ లేకుండా, అబద్ధములు, స్వార్థము, అహంకారము, గర్వము, అసూయ అనేవి మనలో లేకుండా పరిశుద్ధపరచుకుందాము. ఈరోజే, ఈ క్షణమే హృదయాన్ని కడుక్కొని దేవునికి దగ్గరగా జీవించుతాము. ప్రియ సహోదరి సహోదరుడా, విన్న ఈ మాటలను బట్టి ఈ మాత్రం నువ్వు బాధపడొద్దు, ఈ సిస్టర్ ఎందుకు ఇలా చెప్తుంది అని నువ్వేమాత్రం బాధపడొద్దు. నేను కూడా అందులో ఉన్నానని చెప్తున్నాను. నాలో కూడా పొరపాట్లు ఉండేవి. కానీ మనం ఇంకా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలా, దేవునికి దగ్గరగా జీవించాలా. దేవుని రాకడ అతి సమీపంలో ఉంటుంది. ఇంకా మనము లోకం వైపు చూడకుండా, లోకంలో ఇదంతా శాశ్వతం అనుకోకుండా, ఏది మనెమ్మటి రాదు కదా, ఏది శాశ్వతం కాదు. నిత్యరాజ్యమే శాశ్వతం గనుక ఆ నిత్యరాజ్యానికి మరి ప్రయాసపడే వారంగా ఉండాలా. మనము, మన కుటుంబ సభ్యులు, మన సంఘ బిడ్డలు, మరి ఈ లోకంలో అనేక ఆత్మలు నశించిపోతున్న వారి కొరకు కూడా భారమైన ప్రార్థన కలిగి ఉండాలా, పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండాలా. ఈ హృదయాన్ని శుద్ధి చేసుకొని, హృదయంలో ఏ మత్స మాయ లేకుండా పరిశుద్ధంగా జీవించుదాము. దేవుడు మన హృదయాన్ని పరిశీలిస్తుండు గనుక ఆ హృదయాన్ని శుద్ధి చేసుకొని దేవునికి ఆలయంగా మార్చుకుందాము. నిజమైన క్రైస్తవులుగా పిలువబడదాము. దేవుని నామానికి ఘనత తెచ్చే బిడలుగా ఉండాలని మనవి చేస్తున్నాను. ఇటు మాటలు విన్న నీవు విశ్వసించి మరి దేవుని యందు బలంగా ముందుకు వెళ్ళాలని నేను దేవుని పేరట మీకు తెలియజేస్తున్నాను. ఇటు మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.